Guys, hi guys, welcome to RK Defense Academy Vijayanagaram. మరి లేటెస్ట్ గా అగ్నివీర్ కి సంబంధించి మనకి అవుట్ ఆఫ్ 50 ఒక 15 మెంబర్స్ సెలెక్ట్ అవడం జరిగింది ఆర్మీలో. అంటే ఫస్ట్ బ్యాచ్ లో మన సక్సెస్ రేట్ చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్ గా 30% అనేది మనం సక్సెస్ రేట్ సాధించాం. నార్మల్ గా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా అంటే ఫిజికల్ కూడా క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ నెంబర్ చెప్తారు. అది చూసుకుంటే మన 90% స్ట్రైక్ రేట్ మంది. 44 మెంబర్స్ మనకి కంప్లీట్గా ఫిజికల్ వరకు గ్రౌండ్ వరకు వెళ్ళడం జరిగింది. బట్ గ్రౌండ్లో అదేవిధంగా మెడికల్ ఇష్యూస్ వల్ల మెరిట్ వల్ల చాలామంది ఆల్రెడీ లాస్ అయ్యారు. ఫైనల్గా మనకి 15 మంది 15 మెంబర్స్ యూనిఫామ్ వేయడం జరుగుతుంది. ఇది చాలా బిగ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ బ్యాచ్, వెరీ ఫస్ట్ బ్యాచ్. క్లియర్గా చెప్తున్నాను, మన అకాడమీ 10 years 20 years ఎక్స్పీరియన్స్ అని చెప్పట్లేదు. బట్ ఇక్కడ ముందు వచ్చామా వెనకొచ్చామని కాదు, ఎలా కొట్టామనేదే మ్యాటర్ అండి. ఇక్కడ మనలో మ్యాటర్ ఉండాలి అంతే తప్ప 10 సంవత్సరాల నుంచి మనం నిలబడితే అక్కడ ఏదో జాబ్లు వస్తాయని కాదు. నిన్న కాక మన వెనకతలు కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ రావచ్చు, వాళ్ళకి టాలెంట్ లేదని కాదు. బట్ ఇక్కడ డైరెక్టర్లో టాలెంట్ ఉండాలి, అలాగే కమిట్మెంట్ ఉండాలి. ఉంటే రిజల్ట్స్ అనేవి తప్పకుండా తెప్పించవచ్చు. స్టూడెంట్ ఎటువంటి వాడైనా పర్లేదండి, జీరో నాలెడ్జ్ అయినా పర్లేదు, హీరో నాలెడ్జ్ అయినా పర్లేదు. బట్ ఐ కెన్ మేక్ ఓవర్ హిమ్ యాజ్ ఏ యూనిఫామ్ పర్సన్. దట్ ఈస్ మై ఛాలెంజ్. మరి ఈరోజు అందరూ రాలేదు మన స్టూడెంట్స్. మరి కొంతమంది అయితే సడన్ గా మనకి కలవడానికి వచ్చారు వాళ్ళ కృతజ్ఞతతో. సో వాళ్ళని గ్రాండ్ వెల్కమ్ చెప్దాం. ఫస్ట్ జోగేశ్వర్ గాయస్. మరి జోగి ఫస్ట్ బ్యాచ్, మన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అయితే మనకి రాజా నుంచి వచ్చాడు కుర్రాడు. అలాగే వాళ్ళ తమ్ముడు వెంకటేష్ కూడా ఇప్పుడు మన దగ్గర చదువుతున్నాడు. తను కూడా యూనిఫామ్ వేయాల్సిందే. నా ఛాలెంజ్ యాక్చువల్గా వీళ్ళందరూ ఒక ఛాలెంజ్ అయితే వెంకీ ఒక ఛాలెంజ్, బట్ చెస్ట్లో పోయాడు. దానికి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ చెస్ట్ కంప్లీట్గా జిమ్ అనేది ప్రొవైడ్ చేసి లాస్ట్ 1 monthలో చేసిండుంటే ఇంకా బాగుండేది. బట్ సో ఈసారి మాత్రం మరి ఇటువంటి ల్యాగ్స్ లేకుండా, ఇటువంటి నెగిటివ్స్ లేకుండా తప్పకుండా యూనిఫామ్ వేయిస్తాను వెంకీకి. అలాగే నెక్స్ట్ మన సక్సెస్ అయినటువంటి సోల్జర్ ఎవరండి? తన్ని రాజు. ఓకే గాయస్, మూడవ సోల్జర్ లక్ష్మీనారాయణ. ఓకే, నెక్స్ట్ ఆదికేశవ, 4th one. అయితే ముఖ్యంగా గైస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంత వాల్యూ ఇవ్వను, డిఫెన్స్ సర్వీస్కి అంత వాల్యూ ఇస్తాను యాజ్ ఏ డిఫెన్స్ పర్సన్గా చెప్తున్నాను. అది చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా యూనిఫామ్ వేసాడంటే వాడు దేవుడి లెక్క. జస్ట్ యూ హ్యావ్ టు అస్యూమ్ యాజ్ ఏ గాడ్. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఊరు వాడ వదిలేసి దేశం కోసం వెళ్తారు. అలాగే హాలిడేస్ అనేవి రైట్స్ కాదు ఇక్కడ. అక్కడ డిపార్ట్మెంట్లో హాలిడేస్ ఇస్తేనే రావాలి. ఓకేనా? ఎటువంటి హ్యాపీ మూమెంట్స్ అయినా మన ఇంటి దగ్గర జరగవచ్చు. వాటిలన్నిటికి కూడా వస్తారో రారో కూడా తెలియదు. ఫ్యామిలీ పర్సన్ అయితే ఫ్యామిలీని సాక్రిఫైస్ చేయాలి. అట్ ద సేమ్ టైము ఫ్యామిలీ కూడా
ఫ్యామిలీ కూడా దేశం కోసం ఫైట్ చేసినట్లు. ఎందుకంటే హస్బెండ్ని వదిలి ఇక్కడ ఒక లేడీ ఓన్గా ఫ్యామిలీని లీడ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఒక పర్సన్ యూనిఫామ్ వేసాడంటే ఎంటైర్ ఫ్యామిలీ కూడా దేశం కోసం దేశం కోసం వాళ్ళు పాటుపడినట్లే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూనిఫామ్ అంటే అందరూ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. సో మీ అందరికి కూడా అదే చెప్తున్నాను. వీళ్ళు ఇప్పుడు నా స్టూడెంట్స్ అయినప్పుడు కూడా యూనిఫామ్ వేశారు కాబట్టి నేను 10 రెట్లు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి హార్ట్ఫుల్గా రెడీగా ఉన్నాను. ఎందుకంటే నిస్వార్థంగా వెళ్ళినట్లే, మన దేశం కోసం నిస్వార్థంగా వెళ్ళినట్టు వీళ్ళందరూ కూడా. సో మీకు మన ఫస్ట్ బెస్ట్ స్టూడెంట్సే మీకు ఇన్స్పిరేషన్. మిగతా వాళ్ళు కూడా రేపు సండే వస్తారు, అందరూ ఒకసారి వస్తారు, గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకుందాం. బట్ ఈ రోజైతే వాళ్ళ ఎంతో కొంత యాజ్ ఏ బిగ్ బ్రదర్స్గా మీకు కొంచెం సజెషను, వాళ్ళ ఎక్స్పీరియన్స్, అలాగే మన అకాడమీ గురించి ఒక 2 మంచి ముక్కలు, ఓకేనా? చెడ్డ ముక్కలు అయినా పర్లేదు, దానివల్ల ఏంటి మనం కరెక్షన్ చేసుకుంటాం, తప్పులేదు. అలాగే నేను ఎంతవరకు వాళ్ళకి కష్టపడ్డానో దానివల్ల ఎంతవరకు వాళ్ళకి యూజ్ అయింది, ఇంకేమైనా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, సరే ఇలా అయితే ఇంకా బాగుంటుంది, వాళ్ళ సజెషను ఎక్కువ అవసరం లేదు, 2 minutes మాట్లాడతారు, అర్థం. అవన్నీ కూడా కొంచెం మైండ్లో పెట్టుకోండి, రిజిస్టర్ చేయండి, మైండ్లో స్టోర్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ ఇలా 10, 15, 20 కాదు, అర్థందా, 100% స్ట్రైక్ రేట్ ఉండాలి. సో ఆ విధంగా మీరు మోటివేట్ అవ్వాలి వీళ్ళని చూసి. వీళ్ళందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్ ఆల్మోస్ట్ అందరూ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశారు, ఓకేనా? ఫస్ట్ మన జోగి, ఓకే, ఆది కేసు మాట్లాడతాడు, దక్కమా. మీ పేరు?